ప్రార్థన చెయ్యాలి. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు లూకాసు వార్త 18వ అధ్యాయంలో మొదటి వచనంలో విసుకక నిత్యము ప్రార్థన చెయ్యాలి అంటానికి ఆయన ఒక ఉపమానము చెప్పారు అని అక్కడ ఉంటుంది. ఆ పట్టణంలో కఠినుడైన న్యాయాధిపతి ఉన్నాడంట. ఒక పట్టణంలో దేవునికి భయపడడంట, ప్రజలను కూడా లక్ష్య పెట్టడంట. అలాంటి ఒక న్యాయాధిపతి దగ్గరకు ఆ పట్టణములో ఉన్న ఒక విధవరాలు వచ్చి మాటి మాటికి గోజాడుతూ ఉందంట, నాకు న్యాయము చేయమని. అప్పుడు ఆ న్యాయాధిపతి, అరే నేను దేవుడికి భయపడను, మనుష్యులను లక్ష్య పెట్టను, అయినా కూడా ఈమె వచ్చి మాటి మాటికి నన్ను గోసాడుతూ ఉంది, కాబట్టి ఈమె మాటి మాటికి రాకుండా ఆమెకు నేను న్యాయము చేద్దాము అనుకున్నాడంట. ఆ మాట చెప్తూ దేవుడు అంటాడు 7వ వచనంలో, దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొర్ర పెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. వారి విషయమే కదా. అసలు ఆయన రాకడ ఆలస్యం చేసి ఆయన దీర్ఘశాంతంతో వెయిట్ చేస్తూ ఉంది ఎందుకోసం? తనకు మొర్ర పెట్టే వారి కోసమే కదా. ప్రియులరా, ఈ మాటలన్నీ కూడా యేసు ప్రభువారు అంటూ ఉన్న మాటలు. నిజంగా దేవుణ్ణి ఎరిగిన ఏ బిడ్డ అయినా సరే లోకంలో ఏదన్నా సమస్య రాగానే ప్రతి ఒక్కరూ చేసేది ఏంటి? ప్రార్థన చేస్తారు. కొన్ని సందర్భాల్లో మనం పూర్తిగా నిస్సహాయ స్థితిలోనికి వెళ్ళిపోయాము అనుకున్నప్పుడు ఖచ్చితంగా అందరూ చేసేది ప్రార్థన. ప్రార్థన అనేది అందరికీ సంబంధించింది ప్రియులారా. దేవుని బిడ్డలందరికీ కూడా ప్రార్థన అనేది శ్వాస లాంటిది. శ్వాస లాంటిది. గాలి పీల్చుకొని వ్యక్తి చనిపోతాడు. అదే విధంగా ప్రార్థన చెయ్యని క్రైస్తవుడు ఆత్మీయంగా చనిపోతాడు. అందుకే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన సేవ ప్రారంభించటానికి ముందు 40 రోజుల పాటు ప్రార్థన చేశారు. భూమి మీద అనేక ప్రాంతాలలో తిరిగి సేవ చేస్తూ కూడా ఆయన రాత్రంతా ఒంటరిగా వెళ్ళి ఆ ఒలీవ కొండ ప్రాంతాల వైపు వెళ్ళి, సముద్ర తీర ప్రాంతాలకు వెళ్ళి ఏకాంతంగా ప్రార్థన చేస్తూ ఉండేవాడు. కల్వరి సిలువలో చనిపోయే వరకు కూడా ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చివరి మాట ఏంటి? తండ్రి, నీ చేతికి నా ఆత్మను, అది కూడా ప్రార్థనే ప్రియులారా. చనిపోయే వరకు కూడా యేసుక్రీస్తు ప్రభువారు అంటిల్ హిజ్ లాస్ట్ బ్రెత్, చివరి శ్వాస వరకు ప్రార్థన చేస్తూనే జీవించారు. ప్రియులారా, ఇప్పుడు మనందరము కూడా అపాయకరమైన దినాలలో ఉన్నాం. చివరి దినాలలో ఉన్నాం. సైతానుడు ఎవరిని మృంగుదామా అని గర్జించుచు వెదుకుచు తిరుగుచున్న అపాయకరమైన దినాలలో ఉన్నాం. అన్ని రకములైన తంత్రాలను వాడుతూ విశ్వాసుల్నే కాదు,
ఎన్నిక చేయబడిన దేవుని సేవకులను సహితము అనేక మందిని వాడు మృంగివేయటం ఈ దినాలలో చూస్తూ ఉన్నాం ప్రియులారా. శరీరాశలు పెడుతున్నాడు, ధనాపేక్ష పెడుతున్నాడు, వ్యభిచార తలంపులు పెడుతున్నాడు. వీళ్ళు దేవునిలో మంచి మెట్టులో ఉన్నారు అన్నవారిని సహితము వాడు మృంగి వేస్తూ ఉన్న భయంకర దినాలలో మనం బ్రతుకుతున్నాం. ఈ కఠినమైన దినాలలో సాతానుణ్ణి మనం జయించాలంటే, విశ్వాసము ద్వారా జీవించాలి అంటే మనం ఏం చేయాలో తెలుసా? క్రైస్తవులమైన మనం ఒకరిని ఒకరు ఆత్మీయంగా పురికొల్పుకుంటూ ఇంతకు ముందు ఎన్నడూ చేయనంత తీవ్రమైన ఆసక్తితో ప్రార్థన చేయవలసి ఉన్నాము. గుర్తుపెట్టుకోండి, ఇంతకు ముందు ఎన్నడూ చేయనంత తీవ్రమైన, అమితమైన పట్టుదలతో కూడిన, ఆసక్తితో కూడిన ప్రార్థన చేయాల్సిన దినాలలో మనం ఉన్నాము. ప్రియులరా, మనం ప్రార్థన లోతుగా చెయ్యకపోతే దేవుని వాక్యము యొక్క లోతును మనం అర్థం చేసుకోలేం. ఎవరైతే లోతైన ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటారో వారు దేవుని వాక్యాన్ని లోతుగా అర్థం చేసుకోగలుగుతారు. లేకపోతే పైనే వారికి అర్థమవుతా ఉంటది. ప్రార్థన చేయకపోతే క్రైస్తవ జీవితంలో మనం ముందుకు సాగలేం ప్రియులారా. ప్రతి అడుగులో ఆటంకం, ప్రతి అడుగులో ఎదుర్బాటును ఎదుర్కోవలసి ఉంటుంది. ప్రియులారా, ఈ రాత్రి 4 అంశాలు నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ప్రార్థనకు, అంతరంగ క్రైస్తవ జీవితానికి మధ్య ఉన్న సంబంధం ఏంటి? ఇది మొదటి పాయింట్. ప్రార్థనకు, అంతరంగ క్రైస్తవ జీవితానికి ఉన్నటువంటి సంబంధం ఏంటి? 2, ప్రార్థనకు సాతానుకు ఉన్న సంబంధం ఏంటి? ఎలాంటి సంబంధం? 3, ప్రార్థనకు పరిశుద్ధాత్మకు ఉన్న సంబంధం ఏంటి? 4, ప్రార్థనకు దేవుడిచ్చే ఆన్సర్స్ కి ఉన్న సంబంధం ఏంటి? ఈ 4 విషయాలు ఈ రాత్రి నేను మీతో మాట్లాడబోతున్నాను. మొదటిగా, ప్రార్థన అంతరంగ క్రైస్తవ జీవితానికి ఉన్న సంబంధం. ఇందులో మొదటిది, ప్రార్థన పశ్చాత్తాపాన్ని తీసుకొని వస్తుంది. గుర్తుపెట్టుకోండి, దేవుని సన్నిధిలో మోకరించి తన హృదయాన్ని ఏ వ్యక్తి అయితే ప్రార్థనలో తెరుస్తాడో పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే ఆ వ్యక్తి చేత పాపాలు ఒప్పింప చేస్తాడు. ప్రియులరా, నీవు దేవుని సన్నిధిలో మోకరించి నీ హృదయం తెరిచి నువ్వు ప్రార్థనలో నీ హృదయం తెరిచి నువ్వు మొర్ర పెడితే తప్ప పరిశుద్ధాత్ముడు నీ పాపాలు ఒప్పించాడు. నువ్వు ఎంత లోతుగా నీ హృదయం తెరుస్తావో, నీ నోరు తెరుస్తావో, అంత లోతైన ఒప్పుకోలు ఆత్మదేవుడు నీ మీద క్రొమ్మరిస్తాడు. ప్రార్థన దేవుని ఎదుట పశ్చాత్తాపంతో ప్రారంభమవుతుంది. ప్రియులరా,
మన ప్రార్థన పశ్చాత్తాపంతో ప్రారంభమవుతుందా? దేవుని ముందు పశ్చాత్తాప హృదయంతో ప్రార్థన చేసే అలవాటు చేసుకుంటున్నావా? ప్రియులారా, మనం దేవుణ్ణి ఎరిగిన దేవుని బిడ్డలమే, కానీ దేవుని ఆజ్ఞలను, దేవుని కట్టడలను, దేవుని చిత్తాన్ని అన్నిటినీ ఉల్లంఘించి ఏదో ఒక తప్పు మీద తప్పు చేసేవారంగానే ఉంటున్నాం. దేవుణ్ణి ఎరగని వాళ్ళమా? ఎరిగిన వాళ్ళమే. అయినా దేవుని ఆజ్ఞలు ఉల్లంఘిస్తాం, అయినా దేవుని కట్టడలు ఉల్లంఘిస్తాం, పాపం మీద పాపం చేస్తూనే ఉంటాం. ప్రియులారా, నేను దేవుని వాక్యాన్ని పూర్తిగా పాటిస్తున్నాను అని ఈరోజు మనలో ఎంతమందిని చెప్పగలం? నేను దేవుని వాక్యాన్ని పాటిస్తూ జీవిస్తున్నాను చెప్పగలమా? చాలా విషయాల్లో ఇంకా దేవుని వాక్యాన్ని సరిగా పాటించలేని బిడ్డలుగానే ఉంటున్నాం. తెలిసి కొన్ని తప్పులు చేస్తున్నాం, తెలియక కొన్ని తప్పులు చేస్తూనే వెళుతూ ఉన్నాం. అయితే ఒక గొప్ప విషయం ఏంటో చెప్పనా? మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ప్రియులారా, ఏం జరుగుతుందంటే దేవుడు మనలను ఎలా చూస్తూ ఉన్నాడో, అంటే దాని అర్థం దేవుడికి మనం ఎంత తేటగా కనపడతామో అలాగా నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నిన్ను నువ్వు అంత తేటగా చూసుకొని మన పొరపాట్ల విషయమై లోతుగా పశ్చాత్తాపడటానికి అవకాశం దొరుకుతుంది. అందుకే ప్రార్థన చెయ్యాలి. ప్రార్థన చేయకపోతే దేవుని దృష్టిలో మనం ఎలా కనబడుతున్నామో ప్రియులరా, అది మనకు అర్థం కాదు. నువ్వు లోతుగా ప్రార్థన చేసినప్పుడు దేవుడికి మన జీవితం అంతా ఎలా స్పష్టంగా కనబడుతూ అర్థమవుతుంటదో మన జీవితం మనకు అలా స్పష్టంగా కనబడుతూ ఉంటది, అర్థమవుతా ఉంటది. మనం లోతుగా పశ్చాత్తాపడతాం. అందుకే సాక్ష్యాలు చెప్పేటప్పుడు అనేక మంది ఏం చెప్తారు? నేను చేసిన పాపాలన్నీ ఒక సినిమా రీల్లాగా అన్ని కనిపించినాయి. ఎందుకు కనిపించినాయి? అంతకు ముందు ప్రార్థన చేసే అలవాటు లేదు కాబట్టి, పాపాలు ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలనే ఆశ లేదు కాబట్టి కనబడే కాదు. ఎప్పుడైతే నువ్వు ప్రార్థనలు నిజంగా నేను పశ్చాత్తాపడాలి, మారు మనసు పొందాలి, ఈ తెలిసి చేసే తప్పులు, తెలియక చేసే తప్పులు, వాక్యానికి వ్యతిరేకంగా జీవించే జీవితము, దేవుని ఆజ్ఞలు కట్టడలు త్రోసివేసి తృణీకరించి జీవించే జీవితము, అమ్మో ఈ రోజు నుండైనా నేను సరిదిద్దుకోవాలి అనే మనస్సు నీలోనికి వచ్చి ఎప్పుడైతే పశ్చాత్తాపడుతూ మొదలు పెడతావో అప్పుడు దేవుడికి ఎలా స్పష్టంగా మనం క్లియర్ గా కనబడుతూ ఉంటామో అలాగా మన జీవితం మనకు అర్థమై లోతుగా పశ్చాత్తాపడతాం ప్రియులారా. అందుకోసం ప్రార్థన చెయ్యాలి. అందులోనే రెండవ పాయింట్, అందులోనే ప్రార్థనకు అంతరంగ క్రైస్తవ జీవితానికి ఉన్న సంబంధంలోనే మొదటి పాయింట్ ప్రార్థన పశ్చాత్తాపాన్ని కలిగిస్తుంది. అందులో రెండో పాయింట్ ప్రార్థన మన
అహం ఉంటది ప్రతి మనిషిలో. ఈ అహాన్ని ఈగో అంటారు ఇంగ్లీష్లో. దానిని విర్రగొడుతుంది ప్రియులరా. ప్రార్థన మాత్రమే మనలో ఉన్న అహాన్ని, మనలో ఉన్న మొండితనాన్ని, మనలో ఉన్న తిరుగుబాటుని అది విరగొడుతుంది ప్రియులారా. ప్రార్థన చేస్తేనే ప్రియులారా. ఏం జరుగుతుందో తెలుసా? ఈ భూమి ఆకాశాలను సృష్టించినటువంటి మన సృష్టికర్తకు మనం ప్రార్థన చేసేటప్పుడు, మన పరలోకపు తండ్రికి మనం ప్రార్థన చేసేటప్పుడు, సముద్ర తీరానికి వెళ్ళినప్పుడు మనం ఒక సన్నివేశం గమనిస్తాం. ఆ అల ఏం చేస్తుందంటే ఒడ్డు దాకా వస్తుంది ప్రియులరా. బలంగా విసురుగా ఆ సముద్రపు కెరటాలన్నీ ఒడ్డును తాకిన తర్వాత ఏమవుతుందో తెలుసా? చల్లా చెదురైపోతాయి. ఏమైపోద్ది? చల్లా చెదురైపోతుంది. అదే విధంగా ప్రియులారా, సృష్టికర్త సన్నిధిలో మనం ప్రార్థన చేసేటప్పుడు మనలో ఉన్న అహం తునకలైపోతుంది ప్రియులారా. ప్రార్థన చేయకపోతే మనలో ఉన్న అహం తునకలైపోదండి. 4 మాటలు దేవుణ్ణి గురించి తెలియగానే నాకు అన్ని తెలుసు అనేటట్లు చేస్తుందండి ఈ అహం. ప్రియులరా, అయ్యో మన అయోగ్యత మనకు అర్థం కాకుండా కొంచెం ప్రార్థన చేయగలిగితే చాలు, కొంచెం వాక్యం చదువు అర్థం మనకి తెలుసుంటే చాలు, కొంచెం వాక్యం ప్రియులరా మనం కొంచెం ఇతరుల కంటే ఎక్కువ తెలుసున్న మనలో ఇక ఈ అహం అనేది అడ్డుపడి ప్రియులరా దేవునిలో ఎదగకుండా అహం అడ్డుపడుతూ ఉంటుంది. కానీ నువ్వు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి మొర్ర పెడుతూ ఉన్నప్పుడు అహం అనేది తునకలైపోతుంది ప్రియులరా. ఎంత గొప్ప విషయం ప్రియులరా. విశ్వాస జీవితం జీవించటానికి ప్రార్థన జీవితం సహాయపడుతుంది ప్రియులరా. అప్పుడు మనం ఏం చేస్తామంటే దేవుణ్ణి కిందకి లాగం ప్రియులరా. నువ్వు లోతైన ప్రార్థన చేయటం నేర్చుకున్నప్పుడు నిన్ను నువ్వు తగ్గించుకోవటం మొదలు పెడతావు ప్రియులరా. మనల్ని మనం తగ్గించుకొని ఏం చేస్తామో తెలుసా? ఆ మహా గొప్ప దేవునికి సమీపంగా వెళతావు. నువ్వు తగ్గించుకునే కొలది ప్రార్థనలో నువ్వు ఎంత దీనమైన వ్యక్తివిగా తగ్గించుకుంటావో అప్పుడు ఆయనకు సమీపంగా వెళతావు. ఇంకా ఏం జరిగిద్ది? మన మీద మనం ఆధారపడకుండా ఆయన మీద ఆధారపడే వారిగా మారిపోతాం. మనలో లోతైన ప్రార్థన ఉన్నప్పుడు మన మీద మనం ఆధారపడం. అహమేమో నీకేమి అని మనల్ని రేపుతూ ఉంటుంది. కానీ నువ్వు దేవుని సన్నిధిలో పశ్చాత్తాపంతో ప్రార్థన చేసేటప్పుడు ప్రియులరా లోతుగా తగ్గించుకుంటావు, దేవునికి సమీపముగా వెళతావు. అంతేకాదు ప్రియులరా, మన మీద మనం ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడే వారంగా మారిపోతాము. ప్రార్థన నిన్ను దేవునికి సమీపంగా దగ్గరగా నడిపిస్తుంది ప్రియులరా. కాబట్టి నిజమైన విశ్వాస జీవితం, బలమైన విశ్వాస జీవితం సరైన ప్రార్థన చేసే వ్యక్తి మాత్రమే జీవించగలుగుతారు. నిజమైన విశ్వాస జీవితాన్ని, సరైన ప్రార్థన మన దగ్గర ఉన్నప్పుడు అప్పుడు మాత్రమే యథార్థమైన విశ్వాస జీవితం జీవించటం సాధ్యమవుతుంది ప్రియులారా. కాబట్టి అప్పుడు మనం ఏం చేస్తాం?
దేవుడికి ప్రాముఖ్యత ఇచ్చే జీవితం జీవించటం మొదలు పెడతాం. ప్రార్థన లోతుగా చేసే వ్యక్తి దేవునికి ప్రాధాన్యత ఇస్తాడు. చూడండి, దేవుని వాక్యంలో రోమీలకు రాసిన పత్రికలో 12వ అధ్యాయంలో 2వ వచనంలో ఏముంటుందంటే, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి రూపాంతరము పొందుడి. ప్రియులారా, అంటే దీని అర్థం ఏంటి? ప్రార్థన లేకుండా ఉత్తమమైన దానిని, దేవునికి అనుకూలమైన దానిని మనం తెలుసుకోలేము. అది ఆ వాక్యం యొక్క అర్థం. ప్రార్థన ఎవరైతే చేస్తారో వారికి ఏది ఉత్తమమో అర్థమవుతుంది. దేవునికి ఏది అనుకూలమో, అంటే ఏది దేవుని చిత్తమో అది వాళ్ళకు అర్థమవుతుంది. ప్రియులారా, నువ్వు ఒక విజయవంతమైన ఆత్మీయ జీవితం జీవించాలి అంటే ప్రియులారా తప్పకుండా ప్రార్థన చేయాలి. ఏదో వెళ్దాంలే ప్రార్థనకి వద్దాంలే అనుకుంటే అది మీ ఇష్టం. ప్రియులారా, నేను ఒక విజయవంతమైన ఆత్మీయ జీవితం జీవించాలి అనే ఆశ గనుక నీలో ఉంటే ఖచ్చితంగా నువ్వు ప్రార్థన చేసి తీరాలి. మనం చేసేదేంటో తెలుసా? కొద్ది నిమిషాలు ప్రార్థన చేస్తాం, మనవుల లిస్టు మాత్రం ఇంత ఉంటది. ప్రియులారా, ప్రార్థన కొంచెం, మనవులు విస్తారం. ప్రియులారా, విస్తారం. దేవుని దగ్గరకు నలిగిపోయి వెళ్ళాలి. నువ్వు ఆయన కృపలో ఆయనకు దగ్గరగా జీవించాలి అంటే ప్రియులారా, నువ్వు కుటుంబంతో చేసే ప్రార్థన, సంఘంతో చేసే ప్రార్థన కాకుండా వ్యక్తిగతంగా రోజు కనీసం 1 గంటన్న దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ప్రియులారా, ఖచ్చితంగా ఇవి నువ్వు చేసినప్పుడు ప్రియులారా నీకప్పుడు దేవునికి దగ్గరగా వెళ్ళగలుగుతావు, దేవుని కృపలో జీవించగలుగుతావు. ప్రార్థన దేవుని చిత్తం అంగీకరించేటట్లుగా చేస్తుంది. 3వ పాయింట్. ప్రార్థన ఏం చేస్తుంది ప్రియులారా? దేవుని చిత్తం అంగీకరించేటట్లుగా చేస్తుంది. అందుకోసం మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయటం అంటే ప్రియులారా రోజు ప్రార్థన చేయటం. మనం ప్రారంభంలో ఏమవుతుందంటే చాలా ఆలోచనలు వస్తాయి. ప్రార్థన ప్రారంభించినప్పుడు మన మనస్సును తొందర పెడుతూ ఉంటుంది. కానీ ప్రియులారా, నువ్వు ప్రార్థన ద్వారా ఆ ఆలోచనలు, ఆ తొందరలు, ఆ కలవరాలను ఎదిరించినప్పుడు శరీర సంబంధమైన కలవరాలు, ఆలోచనలు మెల్లగా పక్కకి వెళ్ళిపోతాయి. ప్రియులారా, నీకు ఇక అదృశ్యమైపోతాయి, ఇక కనబడవిక. ప్రార్థన మొదలు పెట్టినప్పుడు చాలా ఆలోచనలు ఉంటాయి, మనసు నిండుగా చాలా కలవరాలు ఉంటాయి. కానీ నీ ప్రార్థనలో ముందుకు వెళ్లే కొలది ఆ ఆలోచనలు, కలవరాలు అన్ని తొలగిపోయి ప్రియులారా అవి అదృశ్యమైపోతాయి. ప్రారంభంలో డిస్టర్బ్ చేస్తాయి. ప్రార్థనని మొదలు పెట్టగానే అది గుర్తొస్తుంది, ఇది గుర్తొస్తుంది. కానీ నువ్వు ప్రార్థనలో ముందుకు వెళ్లే కొలది ఇవన్నీ అదృశ్యమైపోతాయి ప్రియులారా. కలవరమైన ప్రతి ఆలోచన, ఎప్పుడైతే ఈ ఆలోచనలు, ఈ కలవరాలనే సైతాను దుర్గాలు, వీటిని సైతాను దుర్గాలు అంటాం. ఈ కలవరపరిచే ఆలోచనలు, ఈ ఆందోళనలు, ఈ భయాలు, అవి ఎప్పుడైతే కూలిపోతాయో అప్పుడు మనకి దేవుని కృపతో, ఆయనతో సహవాసం తిరిగి లభిస్తుంది. అందుకే ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే సాతాను దుర్గాలు కూలిపోతాయి.
ప్రార్థన చేసినప్పుడు ఆయన కృపలో ప్రవేశిస్తాం. ప్రార్థన చేసినప్పుడు ఆయనతో నీకు సహవాసం దొరుకుతుంది. ప్రియులారా, నువ్వు లోతైన ప్రార్థనలోనికి వెళ్ళినప్పుడు ఆయన కృప ఏం చేస్తుందంటే ఆయన చిత్తమేదో తెలుసుకొని దానికి నువ్వు తలొగ్గి నెరవేర్చేటట్లుగా చేస్తుంది. ప్రియులారా, అందుకే మనం దేవుని చిత్తం ఎందుకు తెలుసుకోలేకపోతున్నాం? ఎక్కువ సమయం ప్రార్థన చేయటం లేదు. దేవుడిని తన చిత్తాన్ని ఎప్పుడు బయలుపరుస్తాడు? నువ్వు ఎక్కువ సమయం ఆయన సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు బయలుపరుస్తాడు. నువ్వు తక్కువ సమయం ప్రార్థన చేసి మనవులు ఇన్ని చెప్పేసి నువ్వు వదిలేస్తే ఎవరు సమాధానం చెప్తారు? ముందు నువ్వు ఆయన చిత్తం చేయాలి. అదేంటో తెలుసుకోవాలి. ఆయన దగ్గర కనిపెట్టి ప్రార్థన చేయాలి, దాన్ని నెరవేర్చాలి. ప్రియులరా, కాబట్టి మనం ప్రార్థన చేయాలి. ప్రియులరా, ఒక వ్యక్తి ప్రార్థన చేసేటప్పుడు పశ్చాత్తాపపు ఆత్మ, ఒప్పుకోలు ఆత్మ అతని మీద కుమ్మరించబడుతుంది. అప్పుడు దేవుని ముందు విరిగిపోతాడు. ప్రియులారా, విరిగిపోతాడు. ఈ ప్రతి విశ్వాసి గుర్తుపెట్టుకోవలసిన సత్యం ఏంటి అంటే, ప్రియులారా, మానవ ఆలోచనలతో మానవ పద్ధతులతో నీవు ఈ లోకాన్ని ఎంత మాత్రము జయించలేవు. నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుని కృప సహాయముతో మాత్రమే నువ్వు వాటిని జయించగలుగుతావు. ఇక రెండవ అంశం దగ్గరికి వెళ్తున్నాను. ప్రార్థనకు సాతానుకు మధ్య ఉన్న సంబంధం ఏంటి? దీనిలో ప్రియులరా, మొదటి పాయింట్ ఏంటంటే, ప్రార్థన అనేది ఒక దేవుని బిడ్డ సైతాను మీద ప్రయోగించే ఒక ఆయుధం. ప్రియులారా, ప్రార్థన సాతానుడి మీద మనం ప్రయోగించే ఆయుధం. ప్రియులారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనము. ఏలయనగా ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతో పోరాడుతున్నాం. ప్రియులారా, మనం ప్రార్థన చేసినప్పుడు సాతానుడు నిరాయుధుడైపోతాడు. అంటే వాడి ఆయుధాలన్నీ లాగివేయబడతాయి. ప్రియులారా, ప్రార్థన చేసినప్పుడు సాతానుడు నిరాయుధుడుగా మారిపోతాడు. అప్పుడు వాడి ఆయుధాలన్నీ మనం లాక్కుంటాం. అప్పుడు వాడు ఏమైపోతాడు? ఇక వాడి దగ్గర ఆయుధాలు ఉండవు. యుద్ధరంగంలో ఆయుధాలు లేనప్పుడు సాతానుడు ఏం చేస్తాడు? ఇక ఇప్పుడు సైనికుడు ఏం చేస్తాడు? ప్రియులారా, ఎదురుగా ఆయుధాలు కలిగినటువంటి సైనికుడు ఉన్నాడు, మన దగ్గర ఎదురు నిలబడిన సైనికుడి దగ్గర ఆయుధాలు లేవు. అప్పుడు ఏం జరుగుద్ది? చెప్పండి, ఏం జరుగుద్ది? ఆ రెండో సైనికుడు పారిపోతాడు. ప్రియులారా, పారిపోతాడు. అదే విధంగా ప్రియులారా, మనం కూడా నువ్వు ప్రార్థన చేసినప్పుడు సైతాను యొక్క ఆయుధాలన్నీ కూడా నిరాయుధుడిగా మారిపోతాడు. వాడికి నీ దగ్గర ఉండలేడు. ఖాళీగా వాడు నీ దగ్గర లేక వాడు ఆయుధాలన్నీ నువ్వు లాగేసుకుంటావు. అంతే, వాటిని చెతుకుదొక్కేస్తావు కాలి క్రింద ప్రార్థనలో. అప్పుడు వాడు ఏం చేస్తాడు? పారిపోతాడు. ప్రియులారా, అందుకే ప్రార్థన చేయాలి. ప్రియులరా, ఇంకొకటి ఏంటంటే, ఆత్మీయ దుష్టత్వం అనేది కంటికి కనబడదు. ప్రియులరా, కాబట్టి లోక సంబంధమైన ఆయుధాలతో, లోక సంబంధమైన పద్ధతులతో కంటికి కనిపించని ఆత్మీయ దుష్టత్వాన్ని మనం జయించలేం. ప్రియులారా,
ఆత్మీయ దుష్టత్వాన్ని జయించటానికి పవర్ఫుల్ వెపన్, శక్తివంతమైన ఆయుధం ప్రార్థన. ప్రియులారా, ప్రార్థన. మీకు తెలుసా, ప్రార్థన చేసేటప్పుడు సాతానుడు అడ్డుకుంటాడు అన్న విషయం తెలుసా? అదే ఆత్మీయ దుష్టత్వం. అది కంటికి కనబడదు. ఒక గొప్ప భక్తుడు ప్రార్థన చేశాడు, 3 వారాలు చేశాడంట. అంటే ఎన్ని రోజులు? 21 రోజులు ప్రార్థన చేశాడంట. ఆయన గొప్ప భక్తుడు. శత్రువులు కూడా ఆయనలో తప్పిదం కనుక్కోలేకపోయారు. అంత గొప్ప భక్తుడు, నీతిమంతుడు. అలాంటి వ్యక్తి, ప్రియులరా, అలాంటి వ్యక్తి ప్రార్థన చేస్తే 21 రోజుల పాటు దేవుని స్వరం వినలేకపోయాడు. ఆ తరువాత ప్రియులరా, దేవుని దూత ఆయన దగ్గరికి వచ్చి ఏం మాట్లాడుతుందో చూడండి. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము, సరే అంతా చదవటం కష్టం గాని 13వ వచనము. పారసీకుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించెను. ఇంకా పారసీకుల రాజుల సముఖమున నేను నిలుచుండగా ప్రధానాధిపతులలో మిఖాయేలును ఒకడు, చూసారా, దానియేలు నువ్వు దేవునికి బహు ప్రియుడు అబ్బాయి. ఆ 11వ వచనంలో ఉంటది ఆ మాట. ఎప్పుడు నీ దగ్గరికి పంపబడ్డానో తెలుసా? నువ్వు ప్రార్థన చేయటం మొదలు పెట్టినప్పుడే నేను నీ దగ్గరికి పంపబడ్డా. కానీ మధ్యలో పారసీకుల రాజ్యాధిపతి 21 రోజుల పాటు ఆన్సర్ నీ దగ్గరికి తీసుకురానికుండా అడ్డుపడ్డాడు. వాడే సాతానుడు. వాడే ఆత్మీయ దుష్టత్వానికి కారణమైన వాడు. వాడే ఈ రోజున కూడా మన ప్రార్థనలను అడ్డుకొని అనేక సార్లు సమాధానం రాకుండా అడ్డగించేవాడు. ప్రియులారా, అప్పుడంట మిఖాయేలు ఈ శుభ సమాచారం దానియేలు దగ్గరకు తీసుకొని వస్తున్నటువంటి ఆ దూతకు సహాయం చేయటానికి ఆ పారసీకుల అధిపతిని, రాజ్యాధిపతిని ఎదిరించటానికి మిఖాయేలు వచ్చి ఆ దూతకు సహాయం చేస్తే అప్పుడు ఆ దూత ఆన్సర్ దానియేలు దగ్గరకు తీసుకొని వచ్చాడంట. ప్రియులారా, అనేక సార్లు మన ప్రార్థనలు దేవుని సింహాసనానికి వెళుతూ ఉంటాయి. ఖచ్చితం వెళుతూ ఉంటాయి. అయితే దురాత్మ శక్తులు, సాతాను శక్తులు ఏం చేస్తామంటే ఆ దయ్యపు సైన్యం దేవుని జవాబులు మనకి అందకుండా అడ్డుకుంటూ ఉంటాయి. ఇలాంటి దుష్ట శక్తులను జయించాలి అంటే, అలాంటి సాతాను శక్తుల బలమును మనం ఎదిరించాలి, వాటిని ఓడించాలి అంటే ఒకటే మార్గం, మన ప్రార్థన దేవునికి వినబడింది అనే నమ్మకం నీకు కలిగే వరకు ప్రార్థన చేయటమే. దానియేలుకి అదే చేశాడు, ఇంకా చేయగలిగింది ఏమీ లేదు. ఆయనకి ప్రభువారు ఇక తనతో మాట్లాడే దినము వరకు ఆయన ప్రార్థన చేసుకుంటూనే వెళ్ళాడు. అంటే ప్రార్థనలో కొనసాగటం ఒక్కటే మార్గం. ప్రియులరా, ఇప్పుడు దానియేలు ఒక రోజంతా ప్రార్థన చేసి జవాబు రాలేదులే అని నిరుత్సాహపడిపోయి ప్రార్థన ఆపేస్తే జవాబు పొందేవాడేనా? లేదు. నిజానికి ఆయన ప్రార్థన చేసిన రోజే జవాబు స్టార్ట్ అయింది. మనాళ్ళు కూడా అప్పుడప్పుడు ఆవేశాలు వస్తాయి. నేను కూడా దేవుడిని నాకు సాయం చేయాలి, ఇలా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తా. ఒకరోజు చేసేదేనో సప్పకట్ట కాడలాగా సాయంత్రానికి వాడిపోయి ఇంక నేను ఉపవాసం చేయలేను. ప్రియులారా, అందుకే మనం జవాబులు చూడలేకపోతున్నాం.
21 రోజులు దానియేలు ప్రార్థన వదిలిపెట్టాడా? జవాబు రాలేదు. అరే, నేను దానియేలుతో పోల్చుకుంటే మనం ఏ పట్టాళ్ళం అండి? మన ఫ్రెండ్స్ అన్నా మనల్ని మంచోళ్ళని చెబుతారా? శత్రువులు పక్కన పెట్టండి, శత్రువులు పక్కన పెట్టండి. మన ఫ్రెండ్స్ మన గురించి అడిగితే మనం ఉన్నంతసేపు మౌనంగా ఉంటారేమో, మనం లేచి 2 అడుగులు వేయంగానే మామూలుడు కాదు అంటారు. మన మిత్రులే మన గురించి మంచి సాక్ష్యం చెప్ప. దానియేలు గురించి శత్రువులు కూడా ఆయనలో ఏ లోపమో కనుగొనలేకపోయిరి. అంత యోగ్యుడు ప్రార్థన చేస్తేనే 21 రోజులు సమాధానం రాలేదన్నా అయినా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. నేను ప్రార్థన చేస్తే సమాధానం రాకపోవటం ఏంటి? అలగల, సనగల, గొనగల. ప్రియులరా, మన ప్రార్థనల్లో అందుకే అలుగుళ్ళు, సనుగుళ్ళు, గొనుగుళ్ళు ఉండకూడదు ప్రియులారా. ప్రభు సన్నిధిలో ఎడతెగని ప్రార్థన, నిరుత్సాహపడిపోకూడదు ప్రియులారా. పట్టుదలతో 21 రోజులు ప్రార్థన చేశాడు. అప్పుడేమైపోయింది? దురాత్మ శక్తుల యొక్క కోట గోడలు కూలిపోయినాయి ప్రియులారా. సైతాను కట్టిన దుర్గాలు కోకటి వేళ్లతో పెకలించి వేయబడినాయి ప్రియులారా. మనం జయం చూడలేకపోవటానికి కారణం నీకు స్పష్టంగా అర్థమైంది అనుకుంటున్నాను. అంత ప్రార్థన చేయలేకపోవటం ఒక్కటే, ఇక రెండో ఆలోచనే లేదు. నీ ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్ళింది, కానీ సాతాను శక్తులు అడ్డుకుంటున్నాయి. మరి నువ్వు కనిపెడుతున్నావా? లేదు. 1 రోజుకి, 3 రోజులకి, 1 వారం అయ్యేసరికి అలుపురాను, ప్రార్థన మానేయ్య. ప్రియులరా, అందరం పెయిన్ గుండా వెళ్ళిన వాళ్ళమే. 30 ఏళ్ళు ఆశీర్వాదం అంటే తెలీదు. వాక్యం చెప్తా ఉన్నాను. ఓకే, కుటుంబం కాపాడబడుతుంది, ఏదో అలాగా దొర్లుకుంటూ వెళ్తూ ఉంది జీవితం మామూలుగానే. కానీ మనుషులకు కనబడే ఆశీర్వాదం ఏమి లేదు. 30 ఏళ్ళు దేవుని సేవలో ఉన్న వయసు 30 ఏళ్ళు కాదు, సేవలో 30 ఏళ్ళు, సేవలో 30 ఏళ్ళు. మనుష్యులు చూసే ఒక్క ఆశీర్వాదం నాకు లేదు. ఓర్పుతో ప్రభు పాదాలను కన్నీళ్లతో తడుపుకుంటూ, ప్రియులరా, నేను ప్రార్థన చేస్తా ఉంటే బాధపడతా వచ్చేవాడు. ఎందుకు? దైవజనుడు తిడతాడు. ఒక్కడే మధుబా పొలంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నాడు. నేను తోడెళ్ళకపోతే దైవజనుడు కోప్పడతాడు, తిడతాడనే భయంతో ఒక వ్యక్తి వచ్చి నా దగ్గర మోకరించి కాసేపు వెళ్ళిపోతా ఉండేవాడు. ఆ వ్యక్తి లోకంలో అందరూ చూస్తుంటే దీవించబడుతున్నాడు. నా దగ్గరికి వచ్చి అన్నాడు, మధుబాబు, ఇంత ప్రార్థన చేస్తున్నావు, ఇంత సేవలో సహకరిస్తావు, దైవజనుడు చెప్పిన మాట తూచా తప్పకుండా ఖచ్చితంగా నమ్మకంగా ఉంటావు, ఏ ఊరు ఎప్పుడు వెళ్ళమన్నా వెళ్ళిపోతావు, సేవలో ఏ బాధ్యత అప్పగించినా 100% హృదయపూర్వకంగా చేస్తావు, ఎందుకని నీకు ఒక్క ఆశీర్వాదం కూడా రావట్లేదని నన్నే అడిగాడు. ఆయన స్థలాల మీద స్థలాలు కొంటున్నాడు, డాబాలు కడుతున్నాడు. ఆయనకి అంతా ఆయన ఎదుగుదల పట్టుకుందల్లా బంగారం అయిపోతుంది. నాకు పురుగులు పట్టిన అన్నం తిన అంటే అది నేనేం సిగ్గు అనుకోవటంలా, అదేమి కించపరుచుకుంటా ఏం చెప్పట్లా. కానీ ఆ బాధాకరమైన పరిస్థితుల గుండా ప్రియులరా, కారణం ఏంటి అంటే దేవుడు కొన్ని సందర్భాలలో ప్రియులరా అనుమతిస్తాడు. మనలను ఎంత నలగగొట్టాలో అంత నలగొడతాడు. ఆయనకి తెలుసు. మనం అనుకుంటాం ఎంతో నలగొట్టబడ్డామని, కానీ ఆయనకి తెలుసు ఎంత మనలో నలగాల్సింది ఇంకా ఎంత ఉందో ఆయనకి తెలుసు. మనం అనుకుంటే సరిపోదు ప్రియులారా, దేవుడు అనుకోవాలి.
దానియేలు జీవితంలో ప్రియులారా సైతానుడు ఆన్సర్ రాకుండా అడ్డుకున్నాడు. ఈ రాత్రి నీకు కూడా అర్థం కావాలి. సైతానుడు అనేక సార్లు నేను చేసే ప్రార్థనలకు జవాబు రాకుండా అడ్డుకుంటూ ఉంటాడు. అందువల్ల ఆన్సర్ రావటం ఆలస్యమైతే నేను నిరాశపడకూడదు. నేను ప్రభు సన్నిధిలో కనిపెట్టి జవాబు వచ్చే వరకు ప్రార్థన చెయ్యాలి. ఇక రెండవదిగా అందులోనే ప్రార్థన ఏం చేస్తదంటే ప్రియులారా సైతానుని శక్తిహీనుడుగా చేస్తది. ప్రార్థన సైతానుని శక్తిహీనుడుగా చేస్తది. ఓ సమయంలో యేసు ప్రభు వారు కొండ మీదకి వెళ్తా 3 శిష్యుల్ని పైకి తీసుకెళ్ళాడు. 9 మందిని కిందే వదిలిపెట్టి వెళ్ళాడు. ఈ సమయంలో ఏం జరిగిందంటే ఒక తండ్రి దయ్యం పట్టిన తన కుమారుణ్ణి శిష్యుల దగ్గరికి తీసుకొచ్చాడు. ఆ శిష్యుల దయ్యాన్ని వెళ్ళగొట్టడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళల్లా కాలేదు. యేసు ప్రభు కొండ దిగి వచ్చేసరికి వాళ్ళు కుస్తీలు పడుతున్నారు. చీపిరి కట్టలతో కొడితే దయ్యాలు పోతాయా ప్రియులారా? జుట్టు పట్టుకుని మెలెత్తే దయ్యాలు పోతాయా? కొంతమంది బుద్ధి లేని పనులు చేస్తుంటారు. ఈ కాదు చేయాల్సింది ప్రియులారా. సరే, యేసు ప్రభు వారు అక్కడికి వచ్చి ఆయనకి మ్యాటర్ అర్థమైపోయింది. మోగవైన చెవిటి దయ్యమా అంటాడు మార్కు సువార్త 9వ అధ్యాయంలో. వానిని వదిలిపో, ఇక వానిలో ప్రవేశింపవద్దు అని ఆజ్ఞాపిస్తాడు. ఎప్పుడైతే ఆయన అలాగా గద్దించాడు ప్రియులారా, ఆ దయ్యం వదిలి వెళ్ళిపోతుంది. అప్పుడు శిష్యులు యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి అంటారు, అయ్యా మేము ఎందుకు వెళ్ళగొట్టలేకపోయామయ్యా అని అన్నప్పుడు యేసు ప్రభు ఏం ఆన్సర్ ఇచ్చాడు? 29వ వచనం. అందుకైన ప్రార్థన వలననే గాని మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను. అక్కడ ప్రార్థన వలననే అనే దాని మీద 2 నెంబర్ కింద ఏమనుంది? ఉపవాసము వలననే. ప్రియులరా, మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుని శక్తితో నింపబడతాం. ఎప్పుడైతే దేవుని శక్తితో నింపబడతామో సాతాను శక్తులు బలహీనమైపోతాయి. ప్రియులారా, ఈ విషయం గుర్తుపెట్టుకోండి. నువ్వు ఎప్పుడైతే దేవుని శక్తితో నింపబడతావో, ఉపవాసముతో దేవుని శక్తితో బలమైన ప్రార్థనతో నువ్వు నింపబడతావో సాతాను శక్తులు బలహీన పడిపోతాయి. ప్రియులారా, ఇంకో విషయం తెలుసా? దయ్యాల ఆత్మలు మన కళ్ళతో ప్రత్యక్షంగా చూడలేం గాని వాటి కదలికలు అర్థమైపోతా ఉంటది. ప్రియులారా, వాటి కదలికలు అర్థమైపోతా ఉంటది. కొంతమంది చూసినప్పుడు ఓ ఈ వ్యక్తి మీద దయ్యం ప్రభావం చూపుతా ఉంది. కొంతమంది దగ్గరకు రాగానే ప్రార్థన చేయించుకోవటానికి రాగానే వాళ్ళ ముఖం చూడగానే అర్థమైపోతుంది. ప్రియులారా, దయ్యాల కదలికలు ఖచ్చితంగా మనకి తెలిసిపోతుంది. ప్రియులారా, ఈ దయ్యాలు మన జీవితం మీద ప్రభావం చూపాలని చూస్తాయి, మన గృహాల మీద ప్రభావం చూపాలని చూస్తాయి, మనకున్న అనుకూలమైన పరిస్థితులను దెబ్బ కొట్టాలి అని కూడా అవి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు దయ్యాలు మౌనంగా ఉండవు. మనల్ని దెబ్బ కొట్టాలని, మన కుటుంబాన్ని దెబ్బ కొట్టాలని మనకుండే అనుకూలమైన పరిస్థితులు కొన్ని ఉంటాయి. కొంతమంది మనతో మంచిగా ఉండటం, కొన్ని పరిస్థితులు మనకి అనుకూలంగా ఉండటం, వీటిని ఎలాగా దెబ్బ కొట్టాలా అని ప్రియులరా దుష్ట శక్తులు పన్నాగాలు పన్నుతూ ఉంటాయి. నువ్వేం చేయాలి? ఈ దుష్ట శక్తుల పన్నాగాలను ప్రార్థనతో తుత్తురియలు చేయాలి. ప్రభువా, నాకు వ్యతిరేకముగా, నా కుటుంబానికి వ్యతిరేకముగా, నాకు ఉన్న అనుకూలమైన పరిస్థితులకు వ్యతిరేకంగా
దుష్టుడు సాతానుడు ఏ పన్నాగాలు పన్నుతున్నాడో, ఎవరు నాకు మేలు చేయాలనుకుంటుంటే వారు మేలు చేయకుండా వాళ్ళ మనసుల్లో దూరి ఆటంకం చేస్తున్నాడో, యేసయ్యా వాడి పన్నాగములు విరిగిపోవునుగాక అని నువ్వు ప్రార్థన చేయాలి ప్రియులారా. ఖచ్చితంగా నువ్వు ప్రార్థన చేస్తే ఇరిగిపోతాయి అంతే. ఆ ప్రార్థనలో దేవుడు నీకు ఆ శక్తిని ఇస్తాడు. ఖచ్చితం ప్రియులారా. మీరు ఒక మాట అర్థం చేసుకోండి. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి కానానుకు వెళ్ళేటప్పుడు ఏం జరిగింది ప్రియులారా? అమాలేకీయులతో యుద్ధం చేయాల్సి వచ్చింది. అహరోను హూరు మోషే చేతులని బలపరిచారు. చేతులు ఎత్తితేనేమో జయము, చేతులు దిగితే ప్రియులారా అంతే. ఆత్మీయ జీవితంలో నువ్వు ప్రార్థనలో చేతులు దేవుని వైపు ఎత్తితే, ఉపవాసములతో దేవుని వైపు నీ చేతులు ఎత్తితే నీకు జయం. నువ్వు చేతులు దించితే ప్రియులారా అమాలేకీయులకు జయం, అనగా దుష్ట శక్తులకు జయం ప్రియులారా. కాబట్టి మనం పట్టు వదలకుండా ప్రార్థన చేయాలి. అప్పుడు సాతాను శక్తులు నిర్వీర్యమైపోతాయి ప్రియులారా. మన కోసం ప్రార్థన చేయాలి, మన కుటుంబాల కోసం ప్రార్థన చేయాలి, మన అనుకూల పరిస్థితుల కోసం ప్రార్థన చేయాలి ప్రియులారా. మన దేశం కోసం ప్రార్థన చేయాలి. మన చుట్టూ ఉన్న ఈ కలవరమైన పరిస్థితుల కోసం ప్రార్థన చేయాలి ప్రియులారా. ఒక అద్భుత సంఘటన చెప్తా. రెండో ప్రపంచ యుద్ధం జరుగుతూ ఉంది. ఫ్రాన్స్ లో ఒక ఊర్లో, ఆ ప్రాంతంలో 3 లక్షల మంది ఇంగ్లాండ్ సైనికులు ఉన్నారు. ఈ ఇంగ్లాండ్ సైనికులను జర్మన్ సైనికులు చుట్టుముట్టేశారు. 3 లక్షలు, ముగ్గురు కాదు, 3 లక్షల మంది బ్రిటిష్ సైనికులు. ఇక వాళ్ళ లైఫ్ ఖతం అయిపోద్ది అంతే ప్రియులారా. అప్పుడు ఇంగ్లాండ్ ప్రధానమంత్రి విన్స్టన్ చర్చిల్ దైవ భయం కలిగిన వాడు దేవుని మందిరంలోనికి వెళ్ళిపోయాడు ప్రియులారా. అద్భుతమైన విషయం ప్రియులారా. ఒక బెంచి మీద కూర్చున్నాడు దేవుని మందిరానికి వెళ్ళిపోయి. ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులు పని ఆపేశారు. ఆ ఫ్యాక్టరీలో మోకాళ్ళు వంచేశారు ప్రియులారా. ఇళ్లల్లో పనిచేసే స్త్రీలు వంట పక్కన పెట్టేశారు. స్కూలుకు వెళ్ళిన విద్యార్థులు పుస్తకాలు మూసేశారు. అందరూ ఎలుగెత్తి మొర్ర పెట్టడం మొదలు పెట్టారు. ఎందుకంటే 3 లక్షల మంది చచ్చిపోతారు. జర్మన్ వాళ్ళు, నాజీలు, హిట్లర్స్ నేతృత్వంలో భయంకరంగా చుట్టుముట్టేశారు ప్రియులరా. తప్పించుకునే మార్గమే లేదు ప్రియులరా. ఇప్పుడు ప్రధానమంత్రి ప్రార్థన చేస్తున్నాడు, కార్మికులు ప్రార్థన చేస్తున్నారు, స్త్రీలకు ప్రార్థన చేస్తున్నారు, ఆ చదువుకునే పిల్లలు ప్రార్థన చేస్తున్నారు ప్రియులరా. ఎప్పుడైతే వీరందరూ కూడా ఇలా ప్రార్థన చేస్తున్నారు, ఇక మొత్తం చుట్టూత శత్రు సైన్యం ఉంది కదా, వీళ్ళందరూ ఇక ఇక ఈ శత్రు సైన్యం ఈ 3 లక్షల మందిని అటాక్ చేసేద్దాం ఇక ఈ రోజున అనుకున్న రోజు ప్రియులారా, ప్రచండ వర్షం మొదలైంది. మామూలు వర్షం కాదు. అప్పుడు దాకా అసలు మేఘాలే లేవు. ఆ రోజు వీళ్ళ ప్రార్థన దేవుణ్ణి కదిలించింది. మామూలు వర్షం కాదు ఇక అది మామూలు వర్షం కాదు. అసలు బతికామురా చచ్చామురా అని ఎవరు ఆ జర్మన్ సైనికులందరూ కూడా వాళ్ళు ముందు మేం చావకుండా ఉంటే చాలని సురక్షిత స్థలాల్లోనికి వెళ్ళారు. ఈ 3 లక్షల మంది అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోయారు, తప్పించుకొని వెళ్ళిపోయారు ప్రియులారా. 3 లక్షల మంది ప్రాణాలు కాపాడబడినాయి. ఇది బ్రిటిష్ యుద్ధ చరిత్రలో సువర్ణాక్షరాలతో వ్రాయబడింది ప్రియులారా. ప్రార్థన ద్వారానే సాతాను శక్తులు బలహీనమైపోతాయి ప్రియులారా. కాబట్టి ప్రార్థన చేయండి. సైతాను ఎంత చుట్టుముట్టినా సరే మనం ఎక్కడి వారి అక్కడ మన కుటుంబం అంతా మోకరించి కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే మనకు వ్యతిరేకముగా లేచిన వాడి పన్నాగములు అన్ని తుత్తునీయలైపోతాయి ప్రియులారా.
మూడవదిగా ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. నేను నెక్స్ట్ వీక్ మిగిలిన 2 చెప్తాను. ప్రార్థనకి టైం లేకుండా మనం